ఎస్తేరుతో ఒక హెచ్చరికతో కూడిన ఒక మాట వచ్చింది ఎస్తేరుకి. ఏంటది? నువ్వు ఈ సమయమును బట్టే రాజ్యమునకు వచ్చావేమో, ఈ సమయమును బట్టే నువ్వు ఇందుకోసమే, నువ్వు ఈ పని చేయడానికి, నీ జనుల కోసం నువ్వు నిలబడడానికి ఈ సమయంలో నువ్వు ఇక్కడికి తేబడ్డావేమో జ్ఞాపకం చేసుకో. ఒకవేళ నువ్వు నిలబడకపోతే యూదులకు రక్షణ ఇంకొక చోట నుంచి వస్తుంది. మనం అనుకోవచ్చు నేనుంటేనే దేవుడి ప్రణాళిక నెరవేరుతుందని, కానీ దేవుడు మనం ఏమి చేయకపోయినా దేవుడు తన ప్రణాళికని ఇంకొకరి ద్వారా నెరవేర్చుకుంటాడు. దేవుడు అన్నాడు, ఏమన్నాడు? మీరు నన్ను స్తుతించకపోతే దేని లేపుతానంట? రాళ్ళని లేపుతా అన్నాడు. అది ఎవరికి అవమానము? మనకు అవమానం. నేనుండగా, ఒక సాంగ్ ఉంటుంది ఇంగ్లీష్లో, ain't no rock gonna cry in my place. నా స్థానంలో నేను ఆ రాయిని స్తుతించడానికి అవకాశం ఇవ్వను. హల్లెలూయా. నా స్థానంలో నేను చేయవలసిన పని నన్ను దాటి నేను వెళ్ళనివ్వను. ఎందుకంటే నాకు దేవుడు ఇచ్చి నేను ఖచ్చితంగా నెరవేరుస్తాను. ఆమేన్. నాకు దేవుడు ఇచ్చి ఖచ్చితంగా నేను నెరవేరుస్తాను. ఎస్తేరు ధైర్యం తెచ్చుకుంది. ఇందులో ఒకవేళ నువ్వు నిలబడకపోతే యూదులకు రక్షణ ఇంకొక దగ్గర నుంచి వస్తుంది, కానీ నీవు నీ తండ్రి ఇంటి వారు నశించిపోతారు. ఎంత ఘోరమైన ఇది. సో మనం అనుకోవచ్చు నేను ఇది కాకపోతే అంటే దేవుడు సమయము ఇస్తాడు. ఆ సమయాన్ని మనము ఇదిని పోగొట్టుకుంటే అది ఇంకొకరికి పాస్ అయిపోయింది అనుకోండి, అప్పుడు చాలా భయంకరమైన ఇదిగా ఉంటుంది. దేవుడు పని ఆగదు, ఎవరి కోసము ఆగదు, కానీ ఆ యొక్క ఎటర్నల్ ప్లాన్లో నేనున్నాను. ఆ పని నా పని నేనే చేస్తాను, నేను చేయవలసింది నేనే చేస్తాను అన్న ఒక నిశ్చయత మనకు ఉండాలి.